మనకి కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు గుండెల్లో లోతుగా ఏదో తెలియని బరువు మొదలవుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా స్పీడ్ గా పరిగెడుతున్నట్టు, అందరూ వాళ్ళ లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తున్నట్టు, మనం మాత్రం ఇక్కడే అదే కన్ఫ్యూజన్ లో ఆగిపోయామేమో అని. బయటికి నవ్వుతాం, ఐఎమ్ ఫైన్ అని చెప్తాం, కానీ ఆ నవ్వు వెనక నేను వేస్టా, నేను కరెక్ట్ గానే వెళ్తున్నానా అనే ప్రశ్నలు మనల్ని తినేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి బయటికి కనిపించేది కేవలం వాళ్ళ గెలుపు మాత్రమే. ఆ గెలుపు కోసం వాళ్ళు ఎంత నలిగిపోయారో, ఆ నవ్వు కోసం వాళ్ళు ఎంత బాధని దాచుకున్నారో మనకి తెలియదు. మనం మాత్రం మనలోని ఈ మెస్సీ రియాలిటీని వాళ్ళ పర్ఫెక్ట్ గా కనిపించే కథతో పోల్చుకుంటాం. అక్కడే మనం అసలు పొరపాటు చేస్తున్నాం. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరితో రేస్లో లేవు, నువ్వు వెనకపడలేదు. ప్రతి ఒక్కరి దారి వేరు, ప్రతి ఒక్కరి వేదన వేరు. నీ ప్రయాణం నీది. అది కొంచెం స్లోగా ఉండొచ్చు, కొంచెం కష్టంగా ఉండొచ్చు, పర్వాలేదు. అది నీ కథ. నువ్వు ఆగిపోలేదు, నువ్వు నేర్చుకుంటున్నావు, నువ్వు బలంగా తయారవుతున్నావు. కంగారు పడకు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నీ దారిని నమ్ము. నీ సమయం వచ్చినప్పుడు ఈ కష్టం అంతా నిన్ను ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. నమ్మకం ఉంచు. ఈ నమ్మకంతోనే నేను కూడా నా ఇన్స్టాగ్రామ్ జర్నీని ఎలా స్టార్ట్ చేశాను, ఈ కంపారిజన్ ట్రాప్ లో పడకుండా నేనేం నేర్చుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఒక బుక్ లో రాశాను. ఈ జర్నీలో ఉన్న మీకు కూడా అది ఏదో ఒకలాగా యూజ్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు